రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పిల్లలకు వారి తల్లులకు అందజేసి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డులోని అంగన్వాడీ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రాజేశ్వరితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని నాణ్యత ప్రమాణాలతో అందజేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పిల్లలకు వారి తల్లులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుండి కృషి చేస్తానన్నారు. ఈ తల్లిపాల వారోత్సవాల్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. 14వ వార్డులోని తల్లిపాల వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది. పిల్లలకు పోషకమైన ఆహారం అందించాలని కోరుకుంటున్నాము. అలాగే వార్డులోని ఈ సెంటర్కు సంబంధించిన పాలు కానీ గుడ్డు కానీ పిల్లలకు పోషకాహారం అందించాలని సూపర్వైజర్ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే నాగరాణి మేడం గారికి కూడా తెలియజేయడం జరిగింది. పేరెంట్స్ కూడా వచ్చి తల్లిపాల వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది. పేరెంట్స్కు పేరు పేరున ధన్యవాదాలు.